యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం 22వ తారీఖు సహాయం చేసిన కుటుంబమే విజయరాయ్ వాస్తవ్యులు సహోదరి మహమ్మద్ షహీదా బేగం, వీరి భర్త కరీముల్లా గారు, కుమారుడు ఎండిబిఎస్ ఇబ్రహీం, అన్నగారు ఆలీ హుసేన్, వదిన గారు బీబీ జాన్ సహకారం ఇస్తున్నారు. సోదరి షహీదా బేగం గారికి, కరీముల్లా గారికి కృతజ్ఞతలు. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీరు మాతో తేటగా మాట్లాడండి. వాక్యోపదేశానికి సహాయం చేసిన సహోదరి షహీదా బేగం గారిని, కరీముల్లా గారిని, వారి కుమారుడు ఇబ్రహీంను, బీబీ జాన్ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది యేసుక్రీస్తును అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. సమూయేలు ఉండిన దినములన్నింట యెహోవా హస్తం ఫిలిస్తీయులకు విరోధంగా ఉండెను. ఈ వచనం రాత్రి మనం చదువుకున్నాం. సమూయేలు బ్రతికిన దినములన్నింట అనే పదం చరిత్రను జ్ఞాపకం చేస్తోంది, కాలము జ్ఞాపకం చేస్తోంది. సమూయేలు యొక్క దైవ చిత్తానుకూలమైన పరిచర్యా దినాలను జ్ఞాపకం చేస్తోంది. అవును, ఒక నాయకుడు జీవించిన కాలంలో ప్రజలు క్షేమంగా ఉండటం దేవుని ప్రణాళికే. చెడ్డ నాయకుల కాలంలో ప్రజలు శ్రమల పాలవుతారు, సఫర్ అవుతారు. మంచి నాయకత్వం నడిపిస్తున్న వారి యొక్క కాలంలో ప్రజలు సుఖంగా సంక్షేమం కలిగి ఉంటారు. సమూయేలు ఒక నీతి న్యాయము అనుసరించిన ప్రవక్త. సమూయేలు యొక్క జీవితం ఇంటెగ్రిటీ, యథార్థతతో కూడిన జీవితం. సమూయేలు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. ఒక మాట మనం నేర్చుకోవాలి సమూయేలు గారి జీవితం నుండి. దేవా నాకిది చెయ్యండి అని సమూయేలు అడగలేదు. దేవా నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. ఈ పాఠం మనం నేర్చుకోవాలి. దేవా నా కొరకు ఈ పని చెయ్యండి, ఈ సహాయం చేయండి అని వ్యక్తిగతంగా ఎన్నడూ సమూయేలు గారు కోరుకోలేదు. ప్రజల కొరకు అడిగాడు. ప్రభువుని అడిగాడు, నన్ను ఏం చేయమంటారని. ప్రతి విషయాన్ని దేవుని ఎదుగు తెచ్చాడు. ఈ రాత్రి నేను తెలియజేస్తున్నాను,
ఈ మాటలో గొప్ప సత్యం ఉంది. బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద నోటీస్ ఆఫ్ యువర్ గాడ్. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నీవు ఆయన దృష్టిలో వాటిని ఉంచుతున్నావు అంటే నీవు ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నావని. ఈ మాట చెబుతున్నప్పుడు నేను ఒక క్లిష్టమైన సంఘర్షణతో కూడిన ఒక చిన్న విషయాన్ని ఎదుర్కొంటున్నాను ఈ వాక్యం చెబుతున్నప్పుడు. అది ఇంకా నేను దేవుని దగ్గర మొరబెట్టలేదు. నేను నేర్చుకుంటున్నాను. ఎటువంటిదైనా సరే, ఎటువంటి సమస్య అయినా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. సమూయేలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. ప్రతి విషయాన్ని కూడా దేవునితో చర్చించాడు, దేవుని ఎదుట ప్రార్థించాడు. ఆయన ఏదైతే మాట్లాడారో దాన్ని తీసుకొని ప్రార్థించాడు. మన హృదయం దేవునిపై ఆధారపడింది అంటానికి రుజువు మన ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించటం, ఆయన యొద్దకు తీసుకెళ్ళటం. సోదరుడా, సోదరి, సమూయేలు ప్రార్థించినంత కాలం, సమూయేలు ప్రజలకు నాయకత్వం వహించినంత కాలం, సమూయేలు దేవుని సన్నిధిలో కనబడిన కాలం ఇశ్రాయేలీయులకు విజయం నమోదు, క్షేమం కలిగింది. దేవుని హస్తం ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా ఉంది. సమూయేలు తన యొక్క హృదయాన్ని దేవుని వైపు ఎత్తాడు. సంఖ్యాకాండంలో మోషే భక్తుడు తన చేతులు దేవుని వైపు ఎత్తినంతసేపు అమాలేకీయులపై యెహోషువకు విజయం కలిగింది. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ గాడ్. మీ చేతులు దేవుని వైపు ఎత్తటం అంటే మీ హృదయాన్ని ఆయన వైపు ఎత్తటం. 123-24 సంకీర్తనల్లో కీర్తనకారుడు చెబుతాడు, దాసుని కన్నులు యజమానుని తట్టు, దాసరాలి కన్నులు యజమాని రాలు తట్టు చూస్తున్నట్టుగా మా కళ్ళు నీ వైపు చూస్తున్నాయన్నాడు. మన విజయానికి, మన జీవితంలో ఆనందానికి కారణం ఏమవుతుందంటే మనం ఆయన వైపు చూడటమే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు చూడమన్నాడు. సమూయేలు చేసింది అదే. అందుకే ప్రజలకు ఏం కలిగిందో తెలుసునా? నెమ్మది కలిగింది. ఒక కుటుంబ యజమాని దేవుని వైపు చూస్తుంటే ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, భద్రత దొరుకుతుంది. నేను ఎప్పుడు చెబుతాను, కుటుంబ యజమాని ప్రార్థనాపరుడై ఉండాలి. కుటుంబ యజమాని ప్రార్థనాపరుడైతే ఆ ఇల్లు తేటగా ఆశీర్వదించబడుతుంది. తన భార్యతో, తన బిడ్డలతో కలిసి ప్రార్థించేవాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. ఫ్యామిలీలో తన జీవితం సార్థకతకు వస్తుంది. సమూయేలు జీవితం సార్థకమైంది. చూడండి, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొన్న పట్టణాలు, గ్రామాలు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చాయి. ఏవి పోగొట్టుకున్నారో వాటిని తిరిగి సంపాదించుకున్నారు ప్రజలు. ఇది గొప్ప విజయం. పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోగలగటం. ఆత్మ సంబంధంగా కూడా చాలా సందర్భాల్లో సమాధానం పోగొట్టుకుంటాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటాం, ఆనందాన్ని పోగొట్టుకుంటాం. వాటిని తిరిగి తెచ్చుకోవాలి. నీ రక్షణానందం నీకు తిరిగి రావాలి. నీ జీవితంలో సమాధానం నీవు తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో నిజమైనటువంటి తృప్తి నీకు దొరుకుతుంది. పోయినది దొరికితే ఆనందం, తప్పిపోయి దొరికినది చనిపోయి బ్రతికాడు అని అన్నాడు లోకాసు వార్త 15వ అధ్యాయంలో.
తప్పిపోయిన కుమారుని వృత్తాంతాన తండ్రి పెద్ద కుమారుడితో మాట్లాడుతూ, నీ తమ్ముడు చనిపోయాడు, తిరిగి బతికాడు, ఇక నేను పోగొట్టుకున్నాను కన్ఫర్మ్డ్గా, ఇక రాదు అనుకునే పరిస్థితిలో ఉన్నది తిరిగి మన దగ్గరికి వచ్చింది అనుకోండి. దేవుని మహాకృప గదు. అవును, ఫిలిస్తీయులు జయించి తీసుకుపోయిన పట్టణాలు మరలా తిరిగి ఇశ్రాయేలీలు తెచ్చుకోగలిగారు. నీ జీవితంలో దేన్ని పోగొట్టుకున్నావో, నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు, నేను భౌతిక విషయాలైనటువంటి వాటి గురించి మాట్లాడటం లేదు. పాత నిబంధనలో భౌతికంగా పోగొట్టుకున్నారు, భౌతికంగా సమకూర్చుకున్నారు. క్రొత్త నిబంధనలో నా పరిశీలన, ఆత్మ సంబంధంగా దేన్ని పోగొట్టుకున్నావు, నువ్వు విశ్వాసమై ఉండి దాన్ని మరలా తిరిగి సంపాదించు. ఎలాగూ పశ్చాత్తాపంతో మోకాళ్ళతో ప్రభు సన్నిధిలో పెరుగులాడు, గోజాడు. నీవు సహోదరుల మధ్యన పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి సంపాదించు. ఒక విషయాన్ని ఇక్కడ చెబుతాను. ఆత్మ సంబంధంగా ఒక విశ్వాసి సహోదరులను పోగొట్టుకుంటాడు. కారణం ఏంటంటే తీర్పు తీర్చటం. దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక 2వ అధ్యాయంలో తీర్పు తీర్చవద్దని చెప్పింది. దేవుడే తీర్పు తీర్చేవాడు, మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు ఓ మానవుడా, నీవు నిరత్తరుడు అయి ఉన్నావు. ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములలో నేను నివసిస్తున్నావు కావా అని అడిగాడు. అవును, బిలీవర్స్ ఇమీడియట్ జడ్జిమెంట్కి వెళ్ళిపోతున్నారు. అది చాలా చెడ్డ లక్షణం. నీ సహోదరునికి నువ్వు ఎందుకు తీర్పు తీర్చేస్తావు? నీ ఊహతో, నీ ఆలోచనతో, నీ అభిప్రాయంతో విభేదం ఉంది కదా అని చెప్పి జడ్జి చేసేస్తావా? చేయొద్దు. వన్ సైడెడ్ అయిపోతుంది. జాగ్రత్త. అది ఆత్మీయంగా పోగొట్టుకుంటున్నావా నువ్వు సహోదరులను, ఆనందాన్ని? నీ జీవితంలో తిరిగి వాటిని పొందాలంటే ప్రభు దగ్గరికి రావాలి. తరువాత ఎక్రోను నుండి గాతు వరకున్న పట్టణాలన్నింటినీ, పొలాలన్నింటినీ ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించిరి. విడిపించిరి అనే పదం 2 అర్థాలు నాకు స్ఫురిస్తున్నాయి. ఒకటి వేరొకరి స్వాధీనానికి అమ్మబడిన వాటిని రిజిస్టర్ చేసుకున్నారు. లీగల్గా సేల్ చేస్తే వాటిని రిజిస్ట్రేషన్. ఒకటి విడిపించడం అంటే అది. రెండవది ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉంటే తరిమేసి తీసుకోవటం. 2 అర్థాలు చెబుతున్నాను ఇక్కడ. ఒకటి ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అనుకోండి, అన్యాయంగా ఆక్రమణ చేసుకుంటే వారిని పారద్రోలి తిరిగి ఆక్రమణలోనికి తెచ్చుకోవటం. లేదు, లీగల్గా వాళ్ళకు ఒకవేళ ఇచ్చేసి ఉంటే దాన్ని మళ్ళా రీపే చేసి మార్కెట్ వాల్యూతో రీపే చేసి తెచ్చుకోగలరు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో విడిపించు అనుభవం ఉంటుందా? విడిపించటం అనేది నేను భౌతికంగా చెప్పటం లేదు. రిడెంప్షన్ అనే పదం మనం పాపానికి అమ్మేసుకున్నాం, అపవాదికి. కనుక క్రీస్తు పాపమునకు తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అది విడిపించడం అంటే. లీగల్ ప్రైస్ చెల్లించడం. పై భాగంలో తిరిగి తాము సంపాదించుకున్నారు, పట్టణాలు తిరిగి తెచ్చుకున్నారు, ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకును అమోరీయులకును మరియు సమాధానం కలిగింది. అమోరీయులకు సమాధానం వచ్చింది అని అంటున్నాడు. అంటే అమోరీయులు ఇశ్రాయేలీయులతో వారు కప్పము చెల్లించు వారిగా అయిపోయారు. అందుకే సమాధానం వచ్చింది. ఇశ్రాయేలీయులు బలవంతులయ్యారు, అమోరీయులు సామంతులయ్యారు. అందువలన వారికి సమాధానం వచ్చింది. అమోరీయులు తెలివిగలవారు అనుకోవాలి ఫిలిస్తీన్ల కంటే. ఇశ్రాయేలీయులు దేవుని చేత బలం పొందుతున్నప్పుడు అమోరీయులు
ఇశ్రాయేలీయులతో సావధానంగా ఉండడానికి ముందుకొచ్చారు. అందుకే సమాధానం. సమూయేలు తాను బ్రతికిన దినాలన్నీ కూడా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మీరు మీ బైబిల్లో 15వ వచనంలోని మాట తాను బ్రతికిన దినములు అన్నీయు అనే పదం అండర్లైన్ చేయండి. తాను బ్రతికిన దినములు అన్నీయు న్యాయాధిపతిగానే ఉన్నాడు. చూడండి, అతని ఉద్యోగం ఎవరు తీసుకోలేదు, దేవుడు అతను కంటిన్యూ చేశాడు. బ్రతికిన దినాలన్నీ కూడా న్యాయాధిపతే, నో రిటైర్మెంట్. గాడ్స్ సర్వెంట్ హ్యాస్ నో రిటైర్మెంట్, ఓన్లీ డెత్ ఈస్ ద రెస్ట్ పీరియడ్ ఫర్ దమ్. 60 ఏళ్ళు రాగానే లేకపోతే 58 ఏళ్ళు రాగానే గవర్నమెంట్ సర్వీస్లో రిటైర్ అయినట్టు దేవుని సేవకులు రిటైర్ అవ్వరు. కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో సైతం బిషప్స్కి కూడా రిటైర్మెంట్ ఉంది, కానీ దేవుని సేవలో రిటైర్మెంట్ లేదు, వయోపరిమితి లేదు రిటైర్మెంట్కి. సమూయేలును దేవుడు పిలిచాడు, బాలుడుకున్నప్పుడు పిలిచాడు, చనిపోయే వరకు న్యాయాధిపతికి ఉంచాడు. కనుక దేవుడు ఒక సేవకుడిని ఆమోదముద్ర వేసినప్పుడు అతని మీద అతని జీవిత పర్యంతపు బాధ్యత స్వీకరించి అంగీకరిస్తాడు తప్ప ఒక సర్టన్ పీరియడ్కి అతను తీసుకుని ఆ తర్వాత వదిలేసే దేవుడు కాదు. ఏదో కాంట్రాక్ట్ లేబర్ను వాడుకుని వదిలేసినట్టుగా దేవుడు చేయడు. దేవుడు సమూయేలును బాల్యంలో పిలిచాడు. తల్లి గర్భంలో రూపొందించబడక మునుపే నీ కన్నులు నన్ను చూచాయి అంటాడు కీర్తన గ్రంథంలో. తల్లి గర్భంలో రవ్వంతైనా నేను ఏర్పడక మునిపే నీకు నా ఎముకలు మరుగై ఉండలేదు అంటున్నాడు 139 కీర్తనలో. నిజమే. మనం ఎక్కడ పుడుతున్నాం, ఎలా పుడతాం, ఎవరికి పుడుతున్నాం, ఎక్కడ పెరుగుతాం, ఎవరి మధ్య పెరుగుతాం, ఏం చదువుతాం, ఏమవుతాం, ఏం చేయబోతున్నాం, ఎలా ముగించుతుంది మన జీవితం, ఇవన్నీ ఆయన సర్వజ్ఞానాన్ని ఆయనకు ఎరుకయే, ఆయనకు తెలిసినవే. కనుక దేవుడు కోరుకున్నప్పుడు ఆ వ్యక్తిని చివరి వరకు కూడా వాడుకోగలిగిన సామర్థ్యం గలవాడు. ఆర్ఆర్కే మూర్తి గారి జన్మదినం ఫిబ్రవరి 29, లీఫ్ ఇయర్. 22 సంవత్సరాలు 22 బర్త్డేస్ చేసుకున్నాడు ఆయన. 88 ఏళ్ళు దాటాడు. చివరి దినాల్లో కూడాను ఘంటాపదంగా కంగున వాక్యం చెప్పాడు ఆయన. చాలా ఖండనతో కూడినటువంటి వాక్యోపదేశాలు, చివరిలో పదునైన వాక్యాలు ఆయన అందించాడు సమాజానికి. ఆయన గొంతు మోగబోయే వరకు వాక్యోపదేశం చేస్తూనే వచ్చింది. అలాగే బ్రదర్ ఈసన్న గారు ఈ మధ్యన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయన కూడా చనిపోయే వరకు వాక్యోపదేశం చేస్తూనే ఉన్నాడు. ఆ ఉదయం ఆదివారం దేవుని ఆలయానికి కూడా వచ్చాడు, కూర్చున్నాడు ఆయన. కనుక నో రిటైర్మెంట్. దినములన్నీ కూడా దేవుని సేవలోనే గడిపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకత్వం దేవుడు అలా ఇచ్చాడు ఆ దినాన్ని. కనుక ఒకడు సేవకుడిగా జీవించటం ప్రారంభించినప్పుడు తన వృద్ధాప్యాన్ని గురించి కలత చెందక్కర్లేదు. అయ్యో నేను ముసలాన్ని అయిపోతున్నాను, యంగ్ పాస్టర్స్ వచ్చేస్తున్నారు, జనరేషన్ మారిపోతోంది, నా పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించక్కర్లేదు. నాకు తెలిసి ఒక 85 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధుడు బైబిల్ కళాశాల ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు, దేవదాసు గారిని, విజయవాడలో ఉండేవాడు. ఆయన ఈ మధ్యన చనిపోయాడు, 1 సంవత్సరం అవుతుంది. ఆయనను సువార్తవాణి పరిచర్య వాళ్ళు కొంతకాలం వాడుకున్నారు, రిటైర్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన పరిచర్య ఆగలేదు. సువార్తవాణిలో 10 దినాలు ముగిసాయేమో కానీ యేసయ్య కొరకు ఆయన 10 దినాలు ముగియలేదు. 80వ సంవత్సరంలో ఆయన మాకు టీచ్ చేశాడు. ఏలూరు డైలీ సర్వీస్ చేసి విజయవాడ నుంచి చాలా అనుభవంతో కూడిన వాక్యోపదేశం, పాత నిబంధన నేర్పించాడు మాకు. ఆయన మరణించే వరకు కూడా తర్జుమా చేస్తూనే ఉన్నాడు. దానికి ముగింపు లేదు, పరిచర్యకు ముగింపు లేదు. చాలామంది అనుకుంటారు అవుట్డేట్ అయిపోతుంది నా మినిస్ట్రీ అనుకుంటారు. పరిచర్యలు అవుట్డేట్ అవ్వచ్చు, కానీ నీ పిలుపు అవుట్డేట్ కాదు ఎప్పటికీ.
దేవుడు ఒక సేవకుని పిలిచినప్పుడు అతనికి 10 మంది కుమారులు పుట్టి 10 మంది సంఘాలు పెట్టి ఆయనకి విశ్రాంతి ఇద్దామని విశ్రాంతి ఇచ్చిన అతని పరిచర్య ఆగదు. నేను ఎంతో మంది వృద్ధులను నా కనులారా చూశాను. వృద్ధాప్యాన్ని కూడా దేవుని కొరకు జీవించిన జీవితాలు అవి. సంస్థలు రిటైర్మెంట్ ప్రకటించవచ్చును కానీ దేవుడు రిటైర్మెంట్ ప్రకటించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికిన దినములన్నీ న్యాయాధిపతి ఉన్నాడు. నేను ఎప్పుడు కోరుకుంటాను చివరి దినం వరకు కూడా వాక్యం చెప్పాలని. చివరి దినం వరకు ఒకవేళ గొంతు పని చేయకపోతే చేత్తోటైన వాక్యం రాయాలి. ఎందుకు నేను చెబుతానంటే గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేరాలి. ఇది ప్రాముఖ్యం. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తెరగండి, మీ జీవితంలో దేవుడు ఉద్దేశించింది నిష్ఫలం కాదు. దేవుడు వృధాగా నీ జీవితాన్ని భూమి మీద ఉంచడం, కాటికి కాళ్ళు జాపేమన్న చందాన క్రైస్తవుడి జీవితం ఉండదు. మీనింగ్ఫుల్గా ఉంటుంది, రివైవ్ అయి ఉంటుంది, చివరి దినాల్లో మరింత బలం కలిగి ఉంటుంది. భౌతికంగా బలహీనపడచ్చు కానీ ఆత్మలో బలం కలిగిన వారిగా జీవిస్తారు. సమూయేలు శరీరంలో వృద్ధుడైపోయాడు కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి బలము కలిగిన విశ్వాసిగానే ఉన్నాడు. శరీరం దౌర్బల్యతకు వస్తుంది కానీ ఆత్మలో వృద్ధి చెందిన వాడిగా ఉంటాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనుషులు గుర్తించినది కాదు పరిచర్య, దేవుడు చేయించినదే పరిచర్య. ఈ పదం మీకు ఎలా ఉంది? మనుషులు మనల్ని గుర్తించింది కాదు పరిచర్య, దేవుడు నీ చేత చేయించిన కార్యాలు ఆయనకు మహిమ తీసుకొస్తాయి. నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ ఆయనే తెచ్చుకుంటాడు. ఆయనకు తెలుసు ఎట్లా చేయాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో సాధ్యమయ్యే ప్రక్రియ. తరువాత అతడు ఏటేట బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతున్నాడు. ఆ స్థలాల్లో న్యాయం తీరుస్తూ వచ్చాడు. వృద్ధాప్యానికి వచ్చినా కూడా అతడు తిరుగులాడుతూనే ఉన్నాడు, ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు, మీటింగ్ పీపుల్, ప్రజలు కలుస్తూనే ఉన్నాడు, సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పబ్లిక్, ప్రజల సమస్యలను తీరుస్తూనే ఉన్నాడు, డిస్ప్యూట్స్ని అరైజ్ చేస్తూనే ఉన్నాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యం చెబుతుంటే, ఎవరికైనా ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉంటే దైవ సేవకుని రండి ఇది వివాదం తీర్చండి అంటే రాడు. ఇవాళ చాలా మంది ఆదివారం పూట ప్రార్థనలు చేయటానికే సేవకులు పరిమితం అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. సంఘములో ఉన్న సమస్యలు, ఇరువురు క్రైస్తవుల మధ్య ఉన్న సమస్యను తీర్చే ఒక సంఘ కాపరి, సంఘనాయకుడు లేడా? పౌలు గారు ఆ రోజునే అడిగాడు, ఇది ఇప్పటికే మీలో లోపం, అవిశ్వాసులు ఎదుట తీర్పుకు వెళ్తున్నారా జడ్జిమెంట్ కోసం? మీలో బుద్ధిమంతుడు ఒక్కడు కూడా లేడా అని ప్రశ్నించాడు. ఎందుకంటే మనం బీటీహెచ్లు, ఎంటీహెచ్లు, ఎండీలు, బీడీలు, డీడీలు చేసిన వారు ఇంతమంది ఉండగా డిస్ప్యూట్స్ ఎరాడికేట్ చేయటానికి, తీసేయటానికి క్రైస్తవ విశ్వాసులు ఎక్కడెక్కడికి పోతున్నారు. బుద్ధిమంతుడు ఒక్కడును లేడా? ఆలోచించండి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. వాళ్ళ సమస్యలకు నేను చాలా బైబిల్ నుంచి కౌన్సిలింగ్ ఇస్తుంటాను. లీగల్గా ఎట్లా మనం కౌన్సిల్ చేసుకోవాలి, ఒక బిబ్లికల్ ప్యాటర్న్లో ఎట్లా మనం జీవించాలనేది ఆలోచిస్తున్నప్పుడు చాలామందికి నచ్చదు. నేను అప్పుడు చాలా విచారిస్తుంటాను, అయ్యో ఈ సహోదరుడు ఇలా నష్టపోతున్నాడే అని. కొంతకాలం తర్వాత వచ్చి ఏడ్చిన వాళ్ళని చూశాను నేను. అయ్యా ఆ రోజున వాక్యం నుంచి మీరు ఇది చెప్పారు, ఆ రోజున మేము వినలేదు, ఇవాళ దాని పర్యావసాన్ని అనుభవిస్తున్నాం అన్నవాళ్ళని నేను చూశాను. సమూయేలు తిరుగుతున్నాడు, బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతున్నాడు, న్యాయం తీరుస్తున్నాడు. మీరు ఆగిపోకూడదు, మీరు పని చేస్తూ ఉండాలి. ఇది ఇక్కడ సందేశం.
నేను ఆగిపోకూడదు. నేను చక్కగా స్థిరపడ్డానే, నా పరిచర్య 3 పువ్వులు 6 కాయలు ఉందే, నా సంఘానికి ఇంతమంది వచ్చేస్తున్నారే, నేను సెక్యూర్డ్గా ఒక మందిరం కట్టు కూర్చున్నానే, ఇక నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను, నేను అతి పరిశుద్ధుడిగా ప్రవర్తిస్తాను అనుకుని కూర్చుంటే కుదరదు. యు మస్ట్ ట్రావెల్ అమాంగ్ ద పబ్లిక్. ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నాడు, సమాజం మధ్య తిరుగుతూనే ఉన్నాడు. ఒక నాయకుడు ఒక చోట కూర్చునేవాడుగా ఉండడు. యేసుక్రీస్తు ఒక చోట కూర్చోలేదు. 3.5 సంవత్సరాలు జీవించిన సేవా పరిచర్యలో యేసు తిరుగుతూనే ఉన్నాడు. 200 మైళ్ళు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కంటిన్యూస్ ట్రావెల్, నో రెస్ట్. ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు, తిరుగుతూనే ఉన్నాడు. మరి సేవకులు, విశ్వాసులు ఎందుకంటే స్టాగ్నెట్ అయి కూర్చుంటున్నారు? అదే నా దేవుని చిత్తం మన పట్ల. సాక్ష్యం కాపాడుకోవటం అనే పేరు మీద సాక్ష్యం పోగొట్టుకుంటున్నాం. ఇవాళ మనం సాక్ష్యం కనపరచలేకపోతున్నాం. దీపం వెలిగించి కొంచెం కింద పెడుతున్నా, మంచం కింద పెడుతున్నా, దీపస్తంభం మీద పెట్టట్లేదు. సమ్ టైమ్స్ వీఆర్ మిస్టేకన్. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అతడు న్యాయం తీరుస్తూ వచ్చాడు. రేపటి దినం 16వ వచనం 17వ వచనం నేను ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఎందుకంటే అతని ఇల్లు అనే పదం ఎక్కడుంది, ఇది నేను చెప్పాలి ఖచ్చితంగా. ఈ రాత్రికాల వాక్య భాగానికి సహకారి మహమ్మద్ షహీదా బేగం కరీముల్లా గారు, ఇబ్రహీం వీరి కుమారుడు, సహోదరి బీబీ జాన్ గారు, ఆలీ హుస్సేన్ గారు సహకారం ఇస్తున్నారు. షహీదా బేగం గారి కుటుంబానికి ధన్యవాదాలు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 1 గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువు మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. షాహిదా బేగం కరీముల్లా దంపతులను, ఇబ్రహీంను ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.